ఫ్రెండ్స్, కొత్తగా తల్లిదండ్రులైనటువంటి అంటే మొదటి బిడ్డను కన్నటువంటి పేరెంట్స్‌కి నా ఒక సలహా ఇది. సలహా ఇచ్చే ముందు ఈ విషయం ఒకసారి తెలుసుకోండి. ఏంది అనంటే ఉత్తరప్రదేశ్‌ల 26 రోజుల అబ్బాయి అంట పాపం. అయితే 26 రోజుల అబ్బాయిని ఆ భార్యాభర్తలిద్దరూ తమ మధ్యలో వేసుకొని పడుకున్నారట. పడుకున్న తర్వాత ఎందుకంటే 26 రోజులే గదా! అంతకు ముందుకు మధ్యలో ఎవరు ఉండకపోతారు గదా! ఇది ఇది అంటే ఇది సిగ్గుపడాల్సిన అంశం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే భార్యాభర్తలన్నప్పుడు కలిసి పడుకుంటారు, పట్టుకొని పడుకుంటారు. అదే అలవాటులో ఆ బిడ్డ మధ్యలో ఉన్నది మర్చిపోయి వీళ్ళిద్దరూ అట్లా అంటే అటు తిరిగిరన్నట్టు. ఒకరి వైపు ఒకరు తిరిగిర్రు. మధ్యలో బిడ్డ ఉంది పాపం. 26 రోజుల బిడ్డ. ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయింది. తెల్లారి లేచిన తర్వాత ఆ అమ్మ పాలిద్దామని చూస్తే ఉలుకు లేదు, పలుకు లేదు. డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే ఊపిరాడక ప్రాణాలు పోయినాయని చెప్పింది. ఎంత బాధాకరం ఫ్రెండ్స్. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్తగా పేరెంట్స్ అయినోళ్ళు, కొత్తగా తల్లిదండ్రులుగా మారిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే అలవాటు ఉంటది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే కొత్త కాదు. అసలు ఆ భార్యాభర్తలు ఎవరికైనా అది కలిసి పడుకునేది, పట్టుకొని పడుకునే అలవాటు ఉంటది. ఇది చెడుగా భావించేది ఎవరు కూడా. ఎందుకంటే అది సహజం. కానీ ఒక బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా ఉండాలే. ఇలాంటి సంఘటన జరుగుద్ది. ఇదొక్కటే కొత్త కాదు. ఇలాంటి ఘటనలు కూడా ఇంకా ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి. ఇదేం కొత్త కాదు. ఫ్రెండ్స్ మరి చూడండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా తల్లిదండ్రులైన వాళ్ళు తమ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండి. కంటికి రెప్పలా కాపాడుకోండి. నైట్ పూట ఇంకా జాగ్రత్తగా చూసుకోండి. అవసరమైతే కొంచెం దూరం దూరం పండుకొని వేరే వేరే బెడ్‌లో పండుకొని వేరే వేరే రూమ్‌లలో పండుకోరి అవసరమైతే. కొంచెం పెద్దగయ్యేంత వరకు. ఎందుకంటే బిడ్డ ప్రాణాలు మనకు ముఖ్యం కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని, పెంచి బాధ్యత గల తల్లిదండ్రులను అనిపించుకోరు ఫ్రెండ్స్. ఓకేనా? అంతేగాని ఇలాంటి నిద్ర మత్తులో ఉండి అక్కడ ఇటు జరిగేసరికి ఘోరాలు జరిగిపోతా ఉంటాయి. నిద్ర మత్తుకు ఒకవేళ అట్లనే ఉంటదనుకుంటే దూరం దూరం పండుకోవడం బెటర్.